ఈ ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్ దగ్గర ఈ లేక్ బీచ్ ఉందన్నమాట. సో ఇక్కడ డే యాక్టివిటీస్ అవన్నీ, ఇక్కడ కూడా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి చూసారండి. అక్కడ మేమేమో ఎక్కడో ఇందాక మార్నింగ్ నిన్న చేసిన క్యాంపింగ్ అయితే ఉందో, నిన్న నుంచి ఇప్పుడు దాకా చేసిన క్యాంపింగ్ అయితే ఉందో అది ఎక్కడో చేసినట్టుంది వేరే దగ్గర. కాకపోతే ఇది కొంచెం చూస్తుంటే మంచి లేక్ లానే ఉంది, కొంచెం మంచినీటి లేక్ లానే ఉంది, చాలా పెద్దది ఉంది. ఇక్కడ ఎంట్రీ చాలా బాగుంది చూడండి. హవయ్య. సో అదనమాట, అమెరికాలో అందరూ అలా పరిగెస్తా బాగున్నావా అన్న ఒక మాట, బాగున్నావా లేకపోయినా బాగున్నావా బాబు గారు అనే ఒక మాట అంటారు. సో చేపలు పడితే వదిలేయాలి అదనమాట. సో ఇక్కడ చేపలు పట్టినా కానీ వదిలేయాలి. సో జనాలు చూడండి, చేపలు పడతారు వదిలేస్తారు, చూడండి బాగుంది. అండ్ ఇక్కడ మనం ఓన్గా కయాక్ బోట్స్ అవి తెచ్చుకున్నారంటే చూడండి, మన జనాలు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఇక్కడ కయాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట. సో బోటింగ్కి మంచి అనువైన ప్రదేశం ఈ ఓన్గా కయాక్ బోట్ తెచ్చుకునే పని అయితే. అంతేకాకుండా అవి ఉన్నాయి కదా అక్కడ చూడండి, ఆ దూరాన అయితే జనాలు శుభ్రంగా బెలూన్స్ ఉన్నాయి కదా, వాటర్ బెలూన్స్, అవి బెలూన్స్ కాదు వాటిని ఏదో అంటారు, వాటర్ రింగ్స్ ఏదో మొత్తానికి, అవి వేసుకొని దాంట్లో కూర్చొని అలానే కొద్దిసేపు సేద తిరుగుతారు. అంతేకాకుండా స్విమ్మింగ్ ఏరియా అది ఆ దూరంగా కనిపించేది. ఇదేమో ఫిషింగ్ ఏరియా లాగా. ఇది కూడా బాగుంది, డెక్ చూడండి ఊగుతూ ఉంది. వెరీ నైస్. ఏ యోష్వి వస్తున్నారా మీరు కూడా? వెరీ నైస్ ప్లేస్ టు సీ. మామూలుగా ఏంటంటే థాయిలాండ్, బ్యాంకాక్ వాటిలో ఏంటంటే ఇలాగా మంచి ప్లేస్లు వేసి ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి ఇలాగా ట్రిప్పులకి వేస్తారన్నమాట. సో అలాంటి ఒక మంచి లొకేషన్ లాగా ఉంటాయి ఇక్కడ అమెరికాలో, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. కాకపోతే అక్కడ చీప్గా దొరుకుతాయి కాబట్టి అన్నీ అందరూ ఇక్కడి నుంచి ఎగేసుకొని పోతారు. ఏడంటే ఎక్కడ మన వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట. మంచి చూడండి, క్లౌడ్స్ కూడా ఎంత బ్లూ స్కై అండ్ వైట్ క్లౌడ్స్, చాలా బాగుంది. వ్యూ ఈజ్ సూపర్. ఎలా ఉంది? చూడడానికి చాలా బాగుంది కదా. ఎస్ అక్కడ బోటింగ్. ఎస్ బోటింగ్ చేయడానికి మనకు బోట్లు లేవుగా, మరి బోటులు తెచ్చుకోవాలి. బోటులు ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొనుక్కొచ్చుకొని వాళ్ళు కారు మీద పెట్టుకొని తెచ్చుకుంటారన్నమాట. మన దగ్గర లేవు కాబట్టి మనం వచ్చి వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళు చూడు స్విమ్ చేస్తున్నారు దూరంగా కదా. సో ఆడ కూర్చుందాం. ఆడ ఖాళీ లేదు, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకొని చేయట్లే అయ్యి. ఓకేనా, వరకు నుంచుందాం అయితే. ఓకేనా. సో ఎస్ ఈ ఫ్రిడ్జ్ అంతా నీటిలో ఉంది, కరెక్ట్ బాగుంది కదా. నీళ్ళు మంచి బ్లూ కలర్, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, బాగా నీట్ క్లీన్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఎస్ ఎస్ అవునా, ఓకే. బాగుంది కదా. అవునమ్మా. ఎవరు వాళ్ళ అక్కడ ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇది ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి ఇలాగా చూడండి, స్టీల్ ఇనప వైర్లు పెట్టి అలాగ లోపల ఎక్కడో మొత్తానికి వాటికి కింద ఎక్కడో కలిసి పోల్స్ ఏదో మొత్తానికి పెట్టేసి వాటికి లాగ్ కట్టేశారు. ఇలాగా ఇటుపక్క అక్కడక్కడ ఇలాగా స్టీల్ వైర్స్ పెట్టేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తయారు చేశారు. వెరీ నైస్. చూడండి ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్ గురించి మరింత మాన్యుమెంట్, వాటి గురించి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ గురించి లైవ్ వీడియోలో వివరంగా చెప్పాము. ఒక్కొక్క మాన్యుమెంట్ తిరిగి దీని యొక్క హిస్టరీ అండ్ ఇక్కడ యుఎస్ ఆర్మీ ఆఫీసర్స్ అప్పుడు
బస చేసేవాళ్ళు, వాళ్ళు ట్రైనింగు అండ్ వాళ్ళ హాస్పిటల్ కానీ అవన్నీ మళ్ళీ క్లియర్గా ఆ లైవ్ వీడియోలో చూపించాము. చూడండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ కొట్టాము. లైవ్ వీడియోస్ మీకు ఈ కార్డ్స్లో పైన యాడ్ చేస్తాము. సార్ చూడండి, వాటిని చూడండి, వెరీ ఫన్నీ అండ్ గుడ్. సో ఇప్పుడైతే మనం బ్యాక్ టు హోమ్. ఇప్పుడే మీకు చూసారుగా బీచ్. ఎస్, ఫోర్ట్ రిచెస్ అని బీచ్ పాయింట్ అయితే బాగుంది. అక్కడ ఫిషింగ్ చేసి జస్ట్ ఇప్పుడు చూసింది మన ఫిషింగ్ పాయింట్, అది ఫిషింగ్ చేసే పాయింట్. అటు పక్క బీచింగ్ అదే మామూలుగా దాన్ని ఏమంటారు, ఎస్ కయాకింగ్ అండ్ బోటింగ్ అవతల పక్క ఏరియా. ఇంకా కయాకింగ్ కాకుండా స్విమ్ చేసే ఏరియా కూడా ఉంది ఇటు కొంచెం అవతల పోతే. ఎలాంటి మన పోయేదారిలో ఉంది అది బేసిక్గా. పోయేదారిలో స్విమ్ చేసే ఏరియా కూడా ఒకసారి చూద్దాం. స్విమ్ చేసే ఏరియా బాగుందంటే బాగున్నా కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ స్విమ్ చేసే మూడ్లో లేం కదా. అవును కదా, యా చిన్న కూతురు నిద్రపోయింది. సో కాబట్టి స్విమ్మింగ్ కూడా చేయలేం కాబట్టి బ్యాక్ టు హోమ్, లెట్స్ గో. ఇంటికి ఇప్పుడే మేము డిస్కవర్ చేసిందంటే మేము చేసిన నైట్ క్యాంప్ చేసిన ఏరియా కన్నా ఈ క్యాంపింగ్ ఏరియా చాలా బాగుందన్నమాట. చూడండి, చెట్లు కింద వేసుకోవచ్చు ఇక్కడైతే క్యాంపింగ్ ఏరియా. ఇది క్యాంప్ సైట్ నెంబర్ అయితే 2 అనమాట. చూసారంటే ఇక్కడ ఇతల పక్క 3 కానీ ఇటు పక్క చూసారంటే రూఫ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి అక్కడ రూఫ్ కూడా ఉంది. అండ్ యా చాలా బాగుంది. ఇక్కడ క్యాంప్ సైట్ నెంబర్ 3కి అయితే రూఫ్ ఉంది, క్యాంప్ సైట్ నెంబర్ 2 అయితే రూఫ్ లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇటు పక్క లేక్ సైడ్ ఉండే వాటికేమో రూఫ్స్ ఉన్నాయి. లేక్ వ్యూ అండ్ రూఫ్ కూడా ఉంది. చూడండి ఇటు పక్క 3, 5 ఆ క్యాంప్ సైట్స్ ఇవన్నా. సో 1, 3, 5 అవుతాయో అవి బుక్ చేసుకునే పని అయితే సూపర్గా ఉన్నాయి. సో ఇది ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్లో 1. ఇది ఏదంటే బీచ్ ఏరియా దగ్గర లాస్ట్ క్రీకా దీని పేరు. దీని ట్రైల్ పేరు ఏంటంటే లాస్ట్ క్రీక్ ట్రైల్ అన్నమాట. సో ఇది రెస్ట్ రూమ్స్ ఇక్కడ ఉండేవి. ఈ ట్రైల్ పేరు లాస్ట్ క్రీక్ ట్రైల్. సో లాస్ట్ క్రీక్ అని చెప్పి స్టేట్ పార్క్స్లో మీరు బుక్ చేసుకున్నప్పుడు అవి చూసుకొని వాటిని బుక్ చేసుకోండి. రాత్రి మేమున్న దానికైతే అక్కడ యాక్టివిటీ కానీ అసలు ఏమీ లేవు, జస్ట్ క్యాంపింగ్ అంతే, కిడ్స్ ప్లే ఏరియా ఉంది అంతే. ఇక్కడైతే మంచిగా ఈ పిక్నిక్ ఏరియా కానీ స్విమ్మింగ్, ఇక్కడ మనం మంచిగా కయాకింగ్, బోటింగ్ అవన్నీ తెచ్చుకొని స్విమ్ చేయొచ్చు, మన ఇష్టం. బాగుంది. ఇది కొంచెం ప్రైవేట్గా కూడా ఉంది, చాలా బాగుంది. అక్కడ స్విమ్మింగ్ ఏరియా, ఇంకా ఇక్కడ బైకింగ్, బోటింగ్ ఏమైనా ఉంటే అన్నీ ఇక్కడ సూపర్ ఉంది. నైస్. మనం ఇది చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది మాకు రాత్రి. ఎస్. సో ఇంకా అలాగా ఈసారి మా క్యాంపింగ్ అయితే ముగిసింది. మా చిన్న పాప అయితే ఇదిగోండి స్లీప్ వేసింది మంచిగా. పెద్ద పాప అయితే ఆడుకుంటుంది. సో ఇంక మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే అది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా అన్ని వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, మేము వాటికి తగ్గట్టు వీడియోస్ చేస్తాము. ఇక్కడ కాయక్ బోట్స్ ఉన్నాయి, రెంటల్కి అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వస్తువు ఉన్నా అంటే మీరు చూస్తున్నారు కదా, వస్తువు ఉన్నా అంటే ఇక్కడ కాయక్ బోట్ చూస్తాను అనమాట. అక్కడ చూడండి, అక్కడ కాయక్ బోట్స్ ఉన్నాయి ఆ ప్లేస్లో. సో ఆ కాయక్ బోట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి అవి నా రెంటల్కి ఇస్తారా లేకుంటే హౌ ఇట్ వర్క్స్ తెలుసుకుందాం. అవి రెంటల్కా లేకుంటే లోడ్జింగ్ అండ్ అన్లోడింగ్ ఓన్లీ అని ఉంది. ఎందుకంటే మేబీ ఇక్కడ కయాకింగ్ చేసేవాళ్ళు ఇక్కడ దిగడానికి ఇది. సో అన్అటెండెడ్ రెంటల్ కయాక్. ఓగో యాస్, చూడండి, వీ డిస్కవర్డ్ సంథింగ్ న్యూ. అన్అటెండెడ్ రెంటల్ కయాస్క్ అనమాట. సో ఈ కియాస్క్ ఏదైతే ఉందో వెండింగ్ మిషన్ అనమాట ఇది. దీంట్లో ఇక్కడ మీరు రెంట్ తీసుకోవచ్చు ఈ బోట్ని, కయాకింగ్ బోట్ని. సో వీటన్నిటికీ కనెక్ట్ చేసి ఉన్నాయి. అవి ఊడిపోయి రావాలంటే ఏదో మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. ఎస్, ఇక్కడ మీకు అమౌంట్ పే చేశారంటే మీరు తీసుకొని డబ్బులు కట్టేసి ఒకటి తీసుకొని స్విమ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఎడబెట్టేయచ్చు. సో అదనమాట. 4 ఇక్కడ 4 అయితే ఉన్నాయి. తీసుకొని పోయేసి వచ్చేసి మళ్ళీ పెట్టేసేయడం బ్యాగ్కి. సో అదనమాట. చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే. ఐ లైక్ ఇట్.
చూడండి అప్ టు 2 అవర్స్ $24, అప్ టు 4 అవర్స్ అయితే $45, అప్ టు 8 అవర్స్ అయితే $80, అప్ టు 12 అవర్స్ అయితే $100. సో సన్ డౌన్ అంటే సన్ కిందకు వచ్చే లోపలికి మళ్ళీ తిరిగి చేయాలన్నమాట. అది యూ మస్ట్ రీస్వైప్ ద క్రెడిట్ కార్డ్ యూజ్ టు రెంట్. సో మళ్ళీ రిటర్న్ పెట్టేటప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డ్ని మళ్ళీ రీస్వైప్ చేస్తేనే మళ్ళీ ఇది యాక్సెప్ట్ బ్యాక్కి రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అదనమాట కొత్త విషయం తెలుసుకున్నాము. ఇక్కడ ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్లో ఉన్న లాస్ట్ క్రీక్ ఆ ఏరియాలో ఉన్న బీచ్ ఏరియా అయితే ఉందో అక్కడ ఇక్కడ బోటింగు చూడండి, వాళ్ళ ఓన్ బోట్స్ వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉన్నారు. ఆడ సుదూరంగా మీరు చూసారంటే ఆడ ఎక్కడో దూరంగా బోటింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి జెట్ స్కీస్ మొత్తానికి వాటిలో చిన్న చిన్న బోట్స్లో వాళ్ళు బోట్ చేస్తూ ఉన్నారు జెట్ బోట్స్తో. సో ఇలా మీరు కయాకింగ్ చేయాలంటే ఇక్కడ కయాకింగ్ ఎక్స్పీరియన్స్ ఈవినింగ్ రావాల్సి ఐ ప్రిఫర్ ఈవినింగ్స్ అనమాట. లైక్ 6-5 ఆ టైం అయితే నేను ప్రిఫర్ చేస్తాను వీటిని రెంట్కి తీసుకోవడం. సో అప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ దగ్గరలోనే ఎక్కడైనా క్యాంపింగ్ అలా 1 or 5 సైట్ 1, 3 ఆ సైట్లు క్యాంపింగ్కి మీరు బుక్ చేసుకోండి, ప్రీ బుక్ చేసుకోండి. ఇదైతే ఇక్కడ కయాకింగ్ చూడండి, ఇక్కడ వీళ్ళు రెంటల్కి అన్నీ ఈజీగా ఉన్నాయి అన్నమాట. లైన్లో నిలబడి అలా తీసుకోవడం కన్నా రెంటల్కి ఈజీగా ఉన్నాయి. సో నేనేంటంటే 4 అప్పుడు ప్రిఫర్ చేస్తాను రెంట్కి తీసుకోండి. ఎందుకంటే ముందు 6కి అయితే వచ్చేసి అందరు రెంట్కి తీసుకుంటారు. సో కాబట్టి మీకు ఖాళీ ఉండవు. సో మీరు 4కి వచ్చేసి తీసుకున్నారంటే రెంటల్కి తీసేసుకొని మీరు రెడీగా పెట్టుకున్నారంటే కాకపోతే ఇంకో $24 ఎక్స్ట్రా కడతారు. అంతేగాని మీకైతే మీ చేతిలో బోట్ ఉంటుంది. అది ఓ బోట్ తీసుకొని రెడీ పెట్టుకోండి. ఈ సీటింగ్ కెపాసిటీ కూడా చూస్తే ఆ సీట్లో కూర్చున్నారంటే ఒకళ్ళు అండ్ ఒకళ్ళే సీటింగ్ కెపాసిటీ ఒకటేలాగా ఉంది చూస్తుంటేనేమో. సో సింగిల్ సీటింగ్ కెపాసిటీ బేసిక్గా, డబుల్ సీటింగ్ కెపాసిటీ లేవు, అన్నీ సింగిల్ సీటింగ్ కెపాసిటీయే. కాకపోతే రెండో వాళ్ళు ఆడ ముందర కూర్చొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేగాని మీరు ఎంతమంది అంత కూర్చోవచ్చు. కాకపోతే కూర్చుని మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అంతే బేసిక్గా. అది నాకు తెలిసి ఇది గ్రీన్ ప్రిఫర్ చేస్తాను. ఒక 2-3 కూర్చోవాలంటే, మిగిలినవన్నీ సింగిల్. అది సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఫోర్ట్ రిచర్డ్సన్ స్టేట్ పార్క్లో ఎవరైతే క్యాంపింగ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెంటల్ కియాస్కే ఉంది. అక్కడ కయాకింగ్ బోట్స్ మీకు రెంటల్కి దొరుకుతాయి. మీరు నైల్లో నిలబడేంత పని లేదు. హే సో లెట్స్ గో బ్యాక్ హోమ్. అమ్మయ్యా వెళ్ళిపోదాం, మళ్ళీ వెళ్ళిపోదాం. ఈసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్పడం కాదు, మళ్ళీ చెప్తాం అయినా కానీ. ఎందుకంటే లైక్ చేయాల్సిందే, చేయండి, చేయ తప్పదు మీకు. ఎందుకంటే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి. కామెంట్లో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎస్, లైక్ చేయండి. ముందు లైక్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి. ఒక్క లైక్ రావట్లేదు బాబు. ఎంతో మంది చూస్తున్నారు కానీ కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు. కొన్ని వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. కాకపోతే చూడండి రా బాబు, ముందు చూడండి రా ఆయన. ఆ తర్వాత లైక్లు చేయండి, ఆ తర్వాత కమెంట్లు చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ మాత్రం గ్యారంటీ చేయండి. ఓకే ఇంత ఉంటాము మరి ఇక సెలవు, ఇంకా ఇంటికి పోతాం. బాగా అలసిపోయాము. ఎందుకంటే పిల్ల బర్త్డే సెలబ్రేట్ చేశానంటే మామూలు విషయం కాదు. అది బాయ్ అయితే టాటా.